జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగులోక్స్ అఫీషియల్ ఛానల్. ఈ రోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి మంగళనాథ్ మందిర్ అండి. ఈ దేవాలయంలో ఎవరు కొలవబడుతున్నారో అని చెప్తే మీరు సర్ప్రైజ్ అవ్వాల్సిందే. మార్స్ ప్లానెట్ ని ఈ దేవాలయంలో కొలుస్తారండి. అదే మన వాడుక భాషలో చెప్పాలంటే అంగారక గ్రహం అని లేకపోతే కుజగ్రహం అని పిలుస్తుంటారు. జాతకం చెప్పే వాళ్ళకైతే ఈ పేర్లతో ఐడియా ఉంటుంది. సాధారణంగా ఏ దేవాలయంలో చూసుకున్నా సరే పరాశక్తి అమ్మవారు లేకపోతే లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు లేకపోతే వేరే దేవతలు పూజింపబడతారు. కానీ ఈ దేవాలయంలో మాత్రం కుజగ్రహానికి పూజలు అందుకుంటున్నాయి. ఈ దేవాలయం ఎక్కడుంది, మరిన్ని విషయాలు మెయిన్ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట, మన ఛానల్ అయిన బబ్లు తెలుగులోక్స్ ఛానల్ని అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి ఛానల్ అప్డేట్స్ కోసం. మరొకసారి జై శ్రీరామ్ మిత్రులారా, ఇందాక చెప్పాను కదా ఉజ్జయినిలో ఉన్న శ్రీ మంగళనాథ్ మందిర్ అని. ఇదే ఆ దేవాలయం. ఈ దేవాలయం ఒక సామాన్య దేవాలయం అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే జియోగ్రఫికల్గా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ దేవాలయానికి. ఈ దేవాలయంలో ఉన్నది మంగళనాథ్ అని మీకు చెప్పాను కదా. అయితే మంగళనాథ్ అంటే ఎవరో కాదండి, మన సోలార్ సిస్టంలో 4th ప్లానెట్ అయిన మార్స్ ప్లానెట్. మన వాడుక భాషలో చెప్పాలంటే కుజగ్రహం లేదా అంగారక గ్రహం అని పిలుస్తారు. జాతకం చూసే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసండి పేర్లు. మన దేవాలయాల్లో నవగ్రహాలను చూసే ఉంటాం కదా, ఆ నవగ్రహాలు ఒకటే ఈ కుజగ్రహం. ఈ కుజగ్రహానికి ఇంకో పేరుందండి, అదే ఎర్రగ్రహం అని. ఎందుకంటే మార్స్ ప్లానెట్ ఎర్రగా ఉంటుంది కాబట్టి. ఈ దేవాలయం గురించి మత్స్య పురాణంలో వర్ణించబడింది. అదేమిటంటే మంగళగ్రహం యొక్క జన్మస్థానం ఈ ప్రాంతంలోనే జరిగిందని. పురాణాల ప్రకారం ఇక్కడ శివుడి యొక్క చెమట చొక్క పడి మంగళగ్రహం శివలింగం రూపంలో ఉద్భవించిందని చెప్తారు. మీకు జాతకరీత్యా ఏమైనా దోషాలున్నా సరే ఈ దేవాలయంలో దోష నివారణ పూజలు చేయించుకోవచ్చు. ముఖ్యంగా కుజదోషం అండి. కుజదోషం అంటే చాలా మందికి తెలుసు. పెళ్లి కానీ అబ్బాయికి అమ్మాయి ఉన్నారంటే వాళ్ళ కుజదోషం ఉందని చెప్పేసి బలంగా నమ్ముతారు. ఈ ఆలయం 2 అంతస్తుల బిల్డింగ్లో ఉంటుందండి. మొదటి అంతస్తులో దోష నివారణ పూజలు చేయిస్తుంటారు. 2వ అంతస్తులో మంగళనాథ్ స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. ఎవరైతే ఉజ్జయిని క్షేత్రానికి వించేస్తారో ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. జాతకరీత్యా దోష నివారణ పూజలు ఈ దేవాలయం చాలా ఫేమస్ అండి. చాలామంది భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దోష నివారణ పూజలు చేయించుకుంటారు ఈ దేవాలయంలో. ఈ దేవాలయం గురించి 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటి జియోగ్రఫికల్గా, ఒకటి అస్ట్రానమికల్గా. అదేమిటంటే మొదట జియోగ్రఫికల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ ప్రాంతం గుండా పాస్ అవుతుంది. మన వాడుక భాషలో చెప్పాలంటే కర్కాటక రేఖ. కర్కాటక రేఖ గురించి మనం సోషల్ స్టడీస్లో వినే ఉంటాము. మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం మీదుగా. అండ్ ఆస్ట్రాలజికల్గా ఏంటంటే మార్స్ ప్లానెట్ యొక్క కిరణాలు ఈ ఆలయంపై ప్రసరిస్తాయని చెప్పేసి ఇక్కడ బలంగా చెప్తున్నారు. అందుకే జాతకరీత్యా దోష నివారణ పూజలు ఈ దేవాలయంలో చాలా ఫేమస్ అండి. అండ్ ఈ ఆలయం దర్శనానికి ఎలాంటి రుసుము లేదు, ఫ్రీగానే వెళ్ళవచ్చు. ఎలాంటి టికెట్ ఛార్జెస్ ఏం లేవు. ఒకవేళ దోష నివారణ పూజలు ఏమైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలంటేనే ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. మన పురాణంలో చూసినట్టయితే అంగారక గ్రహం మన భూగ్రహానికి పుట్టిన బిడ్డగా చెబుతారు. ఇంకోలా చెప్పాలంటే అంగారక గ్రహం భూమి నుండి ఉద్భవించిన గ్రహం అని చెప్తారు. మన సౌర కుటుంబంలో భూగ్రహానికి ఎలాగైతే చంద్రుడు న్యాచురల్ శాటిలైట్, అలాగే ఈ మార్స్ ప్లానెట్ భూమి నుండి పుట్టిన ఇంకో ప్లానెట్ అని చెప్తారు. క్యూ లైన్ దాటుకొని గర్భగుడి దగ్గరికి వచ్చేసామండి స్వామివారి దర్శనార్థం. మీరు స్వామి గర్భగుడికి వెళ్ళే ప్రాసెస్లో ఒక మేక విగ్రహాన్ని చూడవచ్చు. అదేమిటంటే మంగళనాథుడి యొక్క వాహనం అండి. మన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్టయితే ఏ భగవంతుడికైనా సరే ఒక వాహనం ఉంది. శివుడికి నంది, అమ్మవారికి సింహము, అయ్యప్ప స్వామికి పులి, వినాయకుడికి ఎలుక, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, సూర్య భగవానుడికి 7 గుర్రాలు, విష్ణుమూర్తికి గరుత్మంతుడిలాగా. అలాగే ఈ మంగళనాథుడికి ఈ మేక అనేది వాహనం అండి. దీనికి ఇంకో పేరు ఉందండి, అదే రామని. ఈ ఆలయ పరిసరాల్లో మీరు మొబైల్స్ని క్యారీ చేయొచ్చు అండి. ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయట్లేదు, మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే నాతో పాటు వేరే వాళ్ళు కూడా గర్భగుడిలో స్వామివారిని రికార్డ్ చేస్తున్నారు.
ఇక్కడ మంగళనాథుడు శివలింగం రూపంలో కొలవబడుతున్నారండి. ఇందాక చెప్పాను కదా, అదిగో స్వామివారు, దర్శనం చేసుకోండి మంగళనాథుడు. ఇందాకే చెప్పాను కదండి, ఈ టెంపుల్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరలో ఉంది. అలాగే ఈ దేవాలయం గురించి మత్స్యపురాణంలో వర్ణించబడిందని. అలాగే ఇక్కడ మీరు స్తూపం మీద కూడా చూడవచ్చు. ఈ మంగళనాథ్ మందిర్ చేరుకోవాలంటే ఉజ్జయిన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి. కార్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ, బైక్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే బైక్ ఫెసిలిటీ మీ ఓన్ బైక్ అయితేనే వర్కౌట్ అవుతుందండి. రెంట్ బైక్స్ దొరకవు ఇక్కడ. ఆటోస్ అయితే ఫుల్గా దొరుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ శంభో శంకర. జై హింద్.